నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. పుష్కరాలు ఎవ్రీ 12 ఇయర్స్‌కి వస్తూ ఉంటాయి. 2026లో మనకి యమునా పుష్కరాలు రాబోతున్నాయి. ఎవరైనా యమునా పుష్కరాలకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి? ఏం చెప్తారు? ఈ పుష్కరాలు మనకు ఎవ్రీ 12 ఇయర్స్‌కి ఒకసారి వస్తూ ఉంటాయి మేడం. హ్మ్. మీరన్నట్టుగా. సో, ఈ ఇయర్ అంటే రాబోతున్న ఇయర్ 2026లో మనకి యమునా పుష్కరాలనేవి వస్తున్నాయన్నమాట. సో, ఈ యమునా పుష్కరాలకు సంబంధించి మనకి యమునా నది ఏదైతే ప్రవాహం ఉందో వీటికి సంబంధించి మన దగ్గర 2 ప్యాకేజీలు డిజైన్ చేసాం. హ్మ్. ఇందులో మొదటిదొచ్చేసేసి చిన్న ట్రిప్పు 2 నైట్స్ 3 డేస్ అన్నమాట. ఓకే. ఈ 2 నైట్స్ 3 డేస్‌లో ఏంటంటే ఢిల్లీ, ఆగ్రా, మథుర, ఆహ్, పుష్కర స్నానం. హ్మ్. సో, ఈ ప్లేసెస్ అనేవి కవర్ అవుతాయన్నమాట. ఇదేంటంటే మనం ఢిల్లీని బేస్ చేసుకొనేసేసి ఈ ప్యాకేజ్ అనేది చేస్తున్నాం అనమాట. సో, కస్టమర్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి మనం ఢిల్లీ వరకు ఫ్లైట్ తీసుకెళ్ళి, ఢిల్లీలో దిగిన తర్వాత అక్కడి నుంచి మనం ఆగ్రా ఎళ్ళిపోయి, ఆగ్రాలో స్టే ఉండి, పుష్కర స్నానం ఏదైతే ఉందో మనకు మథుర, బృందావన్‌లో మనకి యమునా నది ప్రవాహం అనేది ఉందనమాట. అక్కడ ఘాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో, వెళ్లి స్నానం చేయడానికి అది కూడా అందుబాటులో ఉంటుంది. స్నానం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ కూడా చూసుకొనేసేసి ఢిల్లీకొస్తాం. హ్మ్. అలాగే ఢిల్లీలో మనకున్నటువంటి టైం ప్రకారం కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది వెళ్తారనమాట. ఓకే. సో, చాలా చిన్న ట్రిప్పు 2 నైట్స్ 3 డేస్ మాత్రమే ఉంటుంది ఈ ప్రోగ్రాము. ప్యాకేజ్ కాస్ట్ కూడా ఏంటంటే 26,000 ఉంటుందనమాట. హ్మ్. చాలా ఇంక్లూడింగ్ తక్కువ. ఫ్లైట్స్‌తో. ఇంక్లూడింగ్ ఫ్లైట్సా అండి? ఎగ్జాక్ట్‌లీ అండి. ఓహ్! 2 నైట్స్ 3 డేస్ విత్ ఫ్లైట్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 టైమ్ ఫుడ్డు ఉంటుంది. 2 నైట్స్ అకామిడేషన్ ఉంటుంది. ఈ ట్రిప్ అంతా కూడా మనకి ఏసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందనమాట. హుహు. సో, ఇది మనం ఫిక్స్డ్ డిపార్చర్ కింద ఈ పుష్కరాల పీరియడ్‌లో రన్ చేస్తున్నాము. 2 నైట్స్ 3 డేస్‌కి సంబంధించి షార్ట్ పీరియడ్. ఇంకొక టూర్ ఏంటంటే 4 నైట్స్ 5 డేస్ ఉంటుందనమాట. ఓకే. సో, ఈ 4 నైట్స్ 5 డేస్ టూర్ ఏదైతే ఉందో మనం యమునోత్రిని బేస్ చేసుకొనేసేసి ప్యాకేజ్ అనేది చేసామనమాట. ఇప్పుడు యమునా నది స్టార్టింగ్ పాయింట్ ఏదైతే మనకు విజిబిలిటీ ఉంటుందో అది యమునోత్రి అనమాట. హ్మ్. సో, యమునా మాత దర్శనము, అలాగే పిల్గ్రిమ్స్ యమునోత్రిలోనే మనం స్నానం అనేది చేయొచ్చనమాట. ఓకే. ఈ టూర్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇందులో మనకి ఢిల్లీ బేస్ చేసుకొని ఢిల్లీ నుంచే మన యాత్ర అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇందులో మనకి హరిద్వార్, అలాగే యమునోత్రి ప్లేసెస్ కవర్ అవుతాయన్నమాట. హరిద్వార్ వెళ్ళి అక్కడ ఏదైనా గంగా హారతి కానీ మనకున్న టైం ప్రకారం లేదా టెంపుల్స్ విజిట్ చేయడము ఇవన్నీ చూసుకొనేసేసి మనం యమునోత్రి ఎళ్తాం. సో, యమునోత్రి వెళ్ళడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం అనమాట. హ్మ్. ఎందుకంటే బస్ అప్ టు టెంపుల్ వరకు వెళ్ళదు. ఓకే. 6 కిలోమీటర్స్ బిఫోరే జానకి చెట్టి అనే ప్లేస్‌లో ఆగుతాయన్నమాట. ఓకే. సో, అక్కడి నుంచి మనం 6 కిలోమీటర్స్ నడిచైనా వెళ్ళాలి. లేదా డోలి లేదంటే గుర్రం మీద వెళ్ళాల్సుంటదనమాట. 6 6 కిలోమీటర్స్. కిలోమీటర్స్. కొంతమంది నడిచొస్తామని మొక్కుకుంటారు. వాళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. మనకొక పూర్తి రోజు టైం ఉంటుందనమాట. ఓకే. మార్నింగ్ మనం 8:00 అంతా పార్కింగ్ పాయింట్‌కి రీచ్ అవుతాం. హ్మ్. ఏదైతే పార్కింగ్ పాయింట్ మనం అనుకున్నామో జానకి చెట్టి అని అక్కడికి రీచ్ అవుతాం అనమాట. అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ వాళ్ళు నడిచైనా వెళ్ళొచ్చు, లేదా డోలి మీదైనా వెళ్ళొచ్చు, గుర్రం మీదైనా వెళ్ళొచ్చనమాట. ఉదయం 8కి అక్కడికి మనం రీచ్ అయితే సాయంకాలం 4 లేదా 5 వరకు అక్కడే ఉంటామనమాట. ఓకే. సో, వెళ్ళిన బస్ ఏదైతే ఉందో అక్కడ పార్కింగ్‌లో ఉంటుంది. వెళ్ళిన టూర్ మేనేజర్ కూడా వాళ్ళకి గైడెన్స్ అంతా ఇచ్చేసేసి తనక్కడ ఉంటారనమాట. హ్మ్. సో, వాళ్ళు తిరిగి అందరూ వచ్చిన తర్వాతనే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనేది నెక్స్ట్ డెస్టినేషన్‌కి మూవ్ అవుతారు. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా టైం అనేది ఉంటుందనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాది కార్యక్రమాలు, దర్శనాలు, ఇంకేదైనా అక్కడ పూజలు చేసుకోవాలనుకున్నా సరే పూజారులు అందుబాటులో ఉంటారు. ఓకే. సో, 2 ట్రిప్పుల కింద వెళ్ళొచ్చు. అది ఎగ్జాక్ట్‌లీ అండి. మన ప్లానింగ్. హ్మ్. సో, ఓకే. నెక్స్ట్ ట్రిప్‌కి ఎంత అమౌంట్ ఉంటుంది? ప్యాకేజ్ ఏంటి? ఈ 4 నైట్స్ 5 డేస్ ఏదైతే ప్యాకేజ్ ఉందో మనం విత్ ఫ్లైట్స్‌తో ఆల్ ఫెసిలిటీస్ ఇస్తూ 40,000కి ప్యాకేజ్ అనేది ఫైనల్ చేశాం మేడం. ఓకే. సో, ఎవరైనా సరే పుష్కరాలకు వెళ్ళాలి అనుకుంటే, వాళ్ళు ఈ రేట్స్ మనం లాక్ చేసుకోవాలి అనుకుంటే, ఇమ్మీడియేట్‌గా మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే, ఈ డిస్కౌంట్ మేళాలో వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. వాళ్ళ పుష్కర స్నానము, పుష్కర యాత్ర అనేది పరిపూర్ణం అవుతుందనమాట. అండ్ ఇయర్‌లో ఏదైతే చార్జెస్ ఉన్నాయో అదే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఓకే. ఇప్పుడున్నటువంటి రేట్స్ మీదే వాళ్ళు పుష్కరాలకి అనేది వెళ్ళి రావచ్చనమాట. అండ్ మరీ ముఖ్యంగా ఇది మే, జూన్ ఆ టైంలో ఉండింది కదండీ! ఎగ్జాక్ట్‌లీ అండి. పుష్కరాలనేవి అదే టైంలో వస్తాయన్నమాట. మనకి నెక్స్ట్ రాబోతున్న ఇయర్ 2026లో అప్పుడు వాళ్ళు వెళ్ళి రావచ్చనమాట. ఓకే. సో, ముందుగానే మనం ఏమైనా ప్రిపేర్ అవ్వాలా? ఈ యాత్ర రెగ్యులర్‌గా వెళ్ళి రావచ్చండి. ఇబ్బందేం లేదు. మనకు ఆ టైంలో యమునోత్రి టెంపుల్ గూడా ఓపెన్‌లోనే ఉంటుంది పుష్కరాల టైంలో. సో, యమునోత్రి వెళ్ళాలని ఎవరన్నా కోరికున్నా ఓన్లీ యమునోత్రినే చూసుకొని వచ్చేయొచ్చనమాట. ఓకే. లేదు ఒకవేళ ఎవరైనా సరే చార్ధామ్ యాత్ర కంప్లీట్‌గా చేయాలనుకున్నా సరే, ఆ పుష్కరాల టైంలో మనం యమునోత్రి దర్శనం అయిన తర్వాత మిగతా చార్ధామ్ యాత్ర కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అప్పుడు ఆ యాత్ర కూడా చేయొచ్చనమాట. అది కస్టమర్ చాయిస్ అంటారు మీరు. ఎగ్జాక్ట్‌లీ సో, అండి. కస్టమర్ చాయిస్‌ని బట్టి ప్యాకేజ్ అమౌంట్ కూడా మారుతూ ఉంటుంది. కస్టమైజ్ గూడా చేస్తాం. ఈ ప్యాకేజ్ ఒకవేళ మేము ఒక
ఒక ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళాలనుకున్నాం పుష్కర స్నానానికి 10 మంది లేదా 5 మంది, 6 మంది అలా వాళ్ళ వరకే సెపరేట్‌గా కావాలన్నా కూడా ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తామనమాట. హ్మ్. సో, ఎవ్రీ పుష్కరానికి మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ బోత్ స్టేట్స్ నుంచి కొన్ని వేల మంది ఎళ్తారనమాట. హ్మ్. సో, పుష్కరం వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆర్‌వి ట్రావెల్స్‌కి ఫోన్స్ రింగ్ అవుతాయి. మేము ఇంతమంది ఎళ్తున్నాం, 10 మంది ఎళ్తున్నాం, 20 మంది ఎళ్తున్నాం. మాకు టికెట్స్ అందుబాటులో పెట్టండి. హ్మ్. సో, ఈ విధంగా బుకింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 2026కి సంబంధించిన పుష్కరాలకి ఇప్పటి నుంచి మన దగ్గర బుకింగ్స్ అనేది మొదలైపోయినాయి. ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయాయి. అయిపోయాయండి సో, ఎవరైనా ఆల్మోస్ట్ ఆల్. యమునా పుష్కరాలకి వెళ్ళాలి అనుకుంటున్నారు. వెంటనే కింద స్క్రోలింగ్ నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చక్కగా దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓకే. ఆ యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి వాట్సాప్‌లో అనేది పంపియడం జరుగుతుందన్నమాట. సో, జశ్వంత్ గారు మీరన్నట్టుగా కస్టమర్ చాయిస్‌ని బట్టి కూడా మీరు డిజైన్ చేస్తానంటున్నారు కదా! అదెలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా పిలిగ్రిమ్స్ కేవలం 2 డేస్‌లోనే మేము పుష్కర స్నానం చేసి రావాలనుకున్నారు. సో, వాళ్ళకు కూడా మనము అక్కడ ఉన్నటువంటి బృందావనంలో కానివ్వండి, మథురలో కానివ్వండి, ఎక్కడ మనకు ఘాట్స్ అందుబాటులో ఉన్నాయో చూసుకొని వాటికి అనుగుణంగా ఈ టూర్ అనేది ప్లాన్ చేస్తాము. ఓకే. లేదు కస్టమరు మాకు యమునోత్రితో పాటు చార్ధామ్ యాత్ర అంతా కూడా కావాలన్నారనుకోండి. సో, వాళ్ళకి అదే విధంగా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తామనమాట. హ్మ్. ఎందుకంటే చార్ధామ్ యాత్రలో మనకు ఫస్ట్ వచ్చే ధామ్ ఏదైతే ఉంటుందో అది యమునా మాత దర్శనమే ఉంటుందనమాట. సో, కాబట్టి ఎవరైనా ఎక్కువ రోజులు వెళ్ళాలి, ఈ చార్ధామ్ యాత్రలో మాకు పుష్కర స్నానం కావాలన్నా సరే, మనం చార్ధామ్ యాత్ర కూడా చేసుకోవచ్చు. ఓకే. ప్లస్ చార్ధామ్ యాత్ర గురించి ఆల్రెడీ మనం ముందు ఎపిసోడ్‌లో డిస్కస్ చేసాము. చార్ధామ్ యాత్రకి వెళ్ళాల్సినటువంటి హ్మ్. ప్రొసీజర్ ఏంటి? ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఏమనేసేసి. అలాగే మెయిన్‌గా మేము చెప్తున్నదేంటంటే, మెగా ట్రావెల్ మేళా ఏదైతే ఇప్పుడు రన్ అవుతుందో, ఇందులో బుక్ చేసుకుంటే కంప్లీట్‌గా డిస్కౌంట్స్ అనేది వస్తాయన్నమాట. కేవలం ఒక పుష్కరాలకే వెళ్ళాలి అనేది ఏం లేదు. హ్మ్. ఈ మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే ఏ ప్యాకేజ్ అయినా వెళ్ళొచ్చన్నమాట. యెస్. అది డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కావచ్చు. కావచ్చు. లేదు మేము ఇండియాలోనే తిరుగుతాము, ఇండియాలోనే మేము టూర్ వేద్దాము అనుకుంటే అక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఒక ట్రిప్ వేద్దాము అని అనుకుంటే చాలు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఒక కాల్ చేసినట్లయితే మీకున్న బంపర్ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మీరు ₹10,000 కనుక డిపాజిట్ చేయగలిగినట్లయితే 2025లో ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో అదే అమౌంట్‌కి మీరు 2026లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇంటర్నేషనల్ అయితే 5%, డొమెస్టిక్ అయితే 10% ఎక్స్‌ట్రా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఒక్క 10,000 మీరు డిపాజిట్ చేసి చూడండి. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. జశ్వంత్ గారు, మెగా ట్రావెల్ మేళా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా! ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మెగా ట్రావెల్ మేళా ఏదైతే మీరు అన్నారో మేడం. హ్మ్. సో, ఇదేంటంటే టూరిస్టులకందరికి కూడా ఒక ట్రావెల్ పండగనమాట. ఎవరైతే పిల్గ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్‌లో అంటే ఇప్పుడు మనం పెడుతున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఈ మెగా ట్రావెల్ మేళా అనేది 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద లాక్ చేసుకొని 2026లో ట్రావెల్ చేసేలాగా అనమాట. సో, అందుకు కాబట్టి ఎవరైనా సరే టూరిస్టులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుంటే 10,000 పే చేసి వాళ్ళు ఏ ప్యాకేజ్‌కి వెళ్ళాలనుకున్నా అది డొమెస్టిక్ గ్రూప్ టూర్ అయినా లేదా ఇంటర్నేషనల్ గ్రూప్ టూర్ అయినా సరే వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది వస్తాయన్నమాట. హ్మ్. అలాగే వీళ్ళు పే చేసినటువంటి ఈ 10,000 కూడా ఆ ప్యాకేజ్‌లో లెస్ అవుతుంది. కేవలం వాళ్ళేంటంటే ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళ ట్రావెల్‌కి ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళు ఏ టూర్ వెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ చేసి, ఆ టూర్‌కి సంబంధించిన పర్టిక్యులర్స్ అన్నీ ఫిల్ చేయాల్సుంటది. ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకోండి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, దానికి కావాల్సిన ఫోటోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటది. డొమెస్టిక్ టూర్స్ అనుకోండి, కొన్ని టూర్స్‌కి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ ఉన్నాయి. లైక్ చార్ధామ్ గానివ్వండి, అమర్నాథ్ గానివ్వండి, వీటికి కొన్ని రిజిస్ట్రేషన్ చేసేవి ఉంటాయి. సో, వాటి ప్రొసీజర్ ఎలా ఏంటి అనేసేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఈ విధంగా ఎవరైనా సరే ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలన్న ఆలోచన ఉంది అంటే గ్రూప్‌లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక ₹10,000 పే చేసి పర్ పర్సన్‌కి రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇయర్‌లో 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద 2026లో ట్రావెల్ చేయొచ్చనమాట. ప్లస్ అక్కడ ఉన్నటువంటి రేట్స్ మీద కూడా మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.